జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఎర్రచందనం మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, అలాగే మైనింగ్ మాఫియా, ఇలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అన్ని శాఖల్లో కూడా అవకతవకలకు అవినీతికి పాల్పడ్డారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత గత పాలకులు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి దాష్టికాలు, అవినీతి అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పుట్ట పగిలింది. అందుకే శాంతి భద్రతల పేరుతో ఇప్పుడు సొంత నియోజకవర్గంలోకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాణించడం లేదు ఇప్పుడు అధికార పార్టీ అంటూ కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి దాష్టికాలు ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన సొంత నియోజకవర్గానికి ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానివ్వడం లేదు, నిజంగా శాంతి భద్రతల ఇష్యూవేనా అక్కడ అనేది మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, అన్ని శాఖలలో కూడా ఆయన అవకతవకలకి అవినీతికి పాల్పడినట్లుగా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఎర్రచందనం మాఫియా, అలాగే మైనింగ్ మాఫియా, ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు వినపడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి పుంగనూరుకి ఆయన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానివ్వడం లేదు. దానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని శాంతి భద్రతల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత నియోజకవర్గంలోకి రానివ్వడం లేదు. అది తన స్వయంకృతాపరాధమే అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? పొంగనూరు ప్రజలు ఇప్పటి వరకు కూడా ఆయన్ని భరించడం అనేది ఒక నరకం లాగానే చూశారు. ఎందుకంటే ఒక రౌడీయిజంని ఆ రకంగా పెంచి పోషించారు అక్కడ. సో ఆయనకు ఓటేయకపోతే కూడా కొడతారు. సరే, ఎవరైతే తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి పథకాలు రానివ్వకుండా చేయటమే కానివ్వండి. సో ఓటు ఎవరికేసామని కూడా, అంటే ఒక డౌట్ వస్తే కూడా వాళ్ళ మీద దాడులు జరగటమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అంటే మేము టీడీపీ అని చెప్పుకోవటానికి కూడా భయపడేటట్టు తయారయ్యింది పొంగనూరులో. ఇప్పుడు చూడండి, సైకిల్ యాత్ర జరుగుతూ ఉంటే సైకిల్లో మీద జనాలు వెళ్తుంటే వాళ్ళని ఆపి ఆ బట్టలు, అంటే పసుపు బట్టలు వేసుకున్నారంట సైకిల్ యాత్ర తెలుగుదేశం వాళ్ళు. సో వాళ్ళని ఆపి వాళ్ళ బట్టలు మార్చుకోమని చెప్పి, ఇలాంటి బట్టలు ఎప్పదీసి వెళ్ళమని చెప్పి ఆ సైకిల్ మీద ఉన్న జెండాలంతా కర్రలంతా పీకేసేసి వాళ్ళ సైకిల్ ఇరగొట్టి, అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు సైకిల్ యాత్ర చేసుకుంటే. బాబు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ దాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాబు గారికి మద్దతు తెలుపుతూ వారు సైకిల్ యాత్ర చేపట్టినటువంటి నేపథ్యంలో వారి మీద కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాష్టికాలకు పాల్పడ్డారు అన్నట్టుగా. ఎట్లా ఉందంటే వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళని తెలుగుదేశం అంటే వాళ్ళకి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా కాదు, పక్క నియోజకవర్గం దూరం నుంచి వాళ్ళు తిరుపతి వరకు వెళ్తున్నారు. అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా కాదు వాళ్ళు. అయినా అది కూడా ఓర్చుకోలేను, అంటే వాళ్ళ బార్డర్లో వెళ్ళే వాళ్ళు కూడా సో తెలుగుదేశం అంటే భయపడాలా, ఆ రకంగా అంటే ఎవరికి స్వేచ్ఛ లేదా, వాళ్ళు ఏ రంగు బట్టలు వేసుకోవాలని కానివ్వండి, ఎలాంటి జెండాకు వాళ్ళు సపోర్ట్ చేయాలనేది కానీ ఆ రకమైన స్వేచ్ఛ కూడా వాళ్ళకి లేదా. సో ఇవన్నీ చూస్తుంటే అంటే ఇంకా వాళ్ళే ఆ రోడ్డును పోయే వాళ్ళనే అంత ఇబ్బంది పెట్టాడని అంటే మీరు నియోజకవర్గంలో ప్రజల్ని ఇంకే రకంగా ఇబ్బంది పెట్టుంటాడు చూడండి. సరే, బాబు గారు 14 సంవత్సరాలు, అప్పటికి 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి మీద దాడి చేయించాడు. సో యాక్చువల్లీ ఆ రోజు ఎన్ఎస్జీ వాళ్ళకి కానీ రాయి తగలకపోతే అది డైరెక్ట్ బాబు గారికే తగిలేదు కదా, వాళ్ళు అడ్డం పట్టి వాళ్ళకి తలబగిలింది అంగళ్ళల్లో. సో అప్పటికే బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేశారు. సో అంతమంది రాళ్లతో దాడి చేసి అన్ని చేస్తే కూడా సో కేసు ఎవరి మీద పెట్టారు? చంద్రబాబు నాయుడు గారిని
మీద కేసు పెడతారా? సో ఎంత అహంకారం మీకు! కొట్టేది మీరే, కొట్టించేది మీరే, కేసు పెట్టేది, దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు పెట్టేది. అంటే ఎంత అరాచకం! అంటే ప్రజలంతా కూడా ఒక భయంతోనూ ఆ రకంగా ఇన్ని రోజులు కూడా వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, ఆ నియోజకవర్గ ప్రజలే కానివ్వండి, జిల్లా వాళ్ళే కానివ్వండి, అందరూ భయపడతా ఉండటం జరిగింది. సో ఈరోజు అధికార మార్పు కానివ్వండి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కానివ్వండి, అంటే ఆ జిల్లాలో కూడా అంత వ్యతిరేకత రావటం, అంటే గతంలో చిత్తూరు జిల్లాలో ఇంత భారీ మెజారిటీ రాకుండా ఉన్నా కానీ ఈసారి ఆ మెజారిటీ కూడా చవి చూసారు కదా. తెలుగుదేశం క్యాడర్కి బాగా మెజారిటీ రావటం కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువ ఉండటం కానివ్వండి, వాళ్ళలో ఒక ధైర్యం అనేది వచ్చింది పుంగనూరు ప్రజలకి. సో ఇట్లాంటి దుర్మార్గుడిని ఇంకా మనం ఇలా కొనసాగిస్తే రేపొద్దున మన ఫ్యూచర్ కష్టం. మనం ఎందుకు ఇంకా భయపడాల్సిన అవసరం ఏంటి? సో ఏదైనా సరే ఇప్పుడు అంటారు కదా, గొంతు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏదైనా తెగిస్తారు, ఎవరైనా కూడా ఎంతకైనా తెగిస్తారు. అంటే ప్రాణం మీదకి వచ్చేసింది, నేను చచ్చిపోతాను అనుకున్నప్పుడు ఎవరు ఎంతకైనా తెగిస్తారు. ఆ రకంగా ప్రజలకి ఎంత ఇప్పటికి మాకు టైం వచ్చింది, ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది అన్నట్టు ఎన్ని రోజులు మళ్ళా భయపడ్డాం, ఇప్పుడు మళ్ళా భయపడితే సో ఇంకా జీవితాంతం మనం చచ్చే వరకు కూడా భయపడాల్సిన అవసరం ఏంటి అనేదంతా ఒక తిరుగుబాటు అనేది వాళ్ళలో స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఎవరు ఏమీ చేయలేము. ప్రజల తిరుగుబాటు ముందు ప్రభుత్వాలే కూలిపోతాయి. సో ఆఫ్టర్ ఆల్ పెద్దిరెడ్డి గారు ఎంత చెప్పండి, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అంతే, గతంలో మినిస్టర్ చేసి ఉండొచ్చు. సో ఆయన ఒక ఎమ్మెల్యేనే ఇప్పుడు. సో అది కూడా పెద్ద మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే కూడా కాదు. సో వ్యతిరేకత అనేది ఆబ్వియస్లీ వచ్చేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో కనుక ఆయన కార్యకర్తలను కలిస్తే అది శాంతి భద్రతలకి అఘాతం కలిగేలాగా ఏదన్నా ఉందా అవకాశం? అందుకే ఆయన్ని ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన హత్య రాజకీయాలే కానివ్వండి, ఒక రౌడీయిజాన్నే కానివ్వండి ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఇంకా అక్రమంగా డబ్బులు సంపాదించిన విధానం కూడా కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, శ్రీగంధపు చెక్కలు అంటే తిరుమలలో నుంచి ఆ చెక్కలంతా శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం అంతా కానివ్వండి, అది ఎర్రచందనం ఎక్కడ ఏది దొరికినా కూడా అండి మొత్తం ఇక్కడ నుంచే వెళ్తున్నాయి. సో ఎవరు దానికి లీడ్ చేస్తున్నదంటే పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రముఖులు వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈయనకు ఒక ఎంపీగా కొడుకున్నాడు కాబట్టి ఆ బలం చూసుకుంటమే కానివ్వండి, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండటంలో వాళ్ళకి అక్కడంతా ఎలా ఉందనంటే, నేను ఇంత నాకు వచ్చిందంటే ఇంత మార్జిన్ జగన్మోహన్ రెడ్డి పంపించేస్తే ఇంకేమీ ప్రాబ్లం ఉండదు అనమాట. సో నువ్వు ఏమైనా చేయి, ఏదైనా చేయి, నాకు వచ్చే పర్సంటేజ్ ఇంతని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోవాలి. సో ఆ పర్సంటేజ్ పెట్టుకుంటే ఆయన వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఈయన దోచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే దోచిపెట్టాలి. సో ఇవి గతంలో అంతా జరుగుతూనే వచ్చాయి. సో ఇప్పుడు వాటికన్నిటికీ కూడా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత మూలాన చెక్కుబడిపోయింది. ఎందుకంటే వాళ్ళ ప్రజలందరూ కూడా మా వనరులని మేము కాపాడుకుంటాం, సో ఈయనెవరు ఇక్కడ వచ్చి దోచుకు తినటానికి అనే విధంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అది మొత్తం అదే చూపిస్తుంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మటుకు స్పష్టంగానే కనపడిపోతుంది. ఓకే.